హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ముందు క్లాస్లో మనం హౌ టు రిమెంబర్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఆఫ్ వాల్యూస్ చేతి వేళ్ల సహాయంతో కొన్ని ప్రత్యేక కోణాల వద్ద త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఆ విలువలు ఏ విధంగా వచ్చాయి అనేది కొంత సమగ్రంగా తెలుసుకోగలిగితే ఈ విధంగా కూడా ఆ విలువల్ని గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డెరివేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఆఫ్ వాల్యూస్. ఈ త్రికోణమితీయ నిష్పత్తుల విలువలను సులభంగా అర్థం చేసుకోవడానికి ముందుగా మనం 45 డిగ్రీస్ వద్ద ఈ త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది తెలుసుకుందాం. ఇందుకోసం మనం ఐసోస్కేల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలుగా ఉంటుంది మరియు రెండు భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. ఈ రెండు కోణాలు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కలిపి 90 డిగ్రీస్ ఉండాలి మరియు సమానంగా ఉండాలి. కాబట్టి 45 డిగ్రీస్ ఉంటాయి. సో ఇక్కడ సమాన భుజాలను ఏ అని కానీ తీసుకున్నాం అనుకోండి, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ కర్ణం అనేది ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ కర్ణం విలువ కనుక్కుందాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఏబి అంటే ఏ స్క్వేర్, బీసీ అంటే కూడా ఏ స్క్వేర్. సో 2a స్క్వేర్ వచ్చింది. మనకు ఏసీ విలువ కావాలి కాబట్టి స్క్వేర్ అవతల పంపిద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అవుతుంది, అంటే √2 ఇంటూ ఏ. ఇది కర్ణం పొడవు √2 ఇంటూ ఏ. ఇక్కడ సి దగ్గర ఏర్పడిన 45 డిగ్రీస్ దృష్ట్యా ఈ త్రిభుజాన్ని మనం పరిశీలించినప్పుడు కోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఆపోజిట్ సైడ్ ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదేవిధంగా బీసీ అనేది ఆసన్న భుజము అడ్జసెంట్ సైడ్ అవుతుంది. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని హైపాట్న్యూస్ కర్ణము అంటామని మనకు తెలుసు. ఇక్కడ ఎదుటి భుజం విలువ ఏ, ఆసన్న భుజం విలువ ఏ, కర్ణము విలువ √2a. ఈ విలువల ఆధారంగా 45 డిగ్రీస్ వద్ద త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ యొక్క రేషియో ఏంటి? వెరీ గుడ్, ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్, అంటే ఏబి బై ఏసీ. ఏబి వాల్యూ ఏ, అదేవిధంగా ఏసీ వాల్యూ √2a. ఏ1 జార్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 1/√2 అనేది వస్తుంది. సో సైన్ 45 డిగ్రీస్ విలువ ఎంత? 1/√2. అదేవిధంగా కాస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ యొక్క రేషియో అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్, అంటే ఆసన్న భుజము బీసీ బై కర్ణము ఏసీ. ఇక్కడ బీసీ వాల్యూ ఏ, ఏసీ వాల్యూ √2a. ఏ1 జార్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 1/√2 అనేది మిగులుతుంది. కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. అలాగే tan 45 డిగ్రీస్ చూద్దాము. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు tan యొక్క రేషియో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఏబి ఎదుటి భుజము బై బీసీ ఆసన్న భుజము. ఏబి వాల్యూ ఏ, బీసీ వాల్యూ కూడా ఏనే, కాబట్టి a/a అంటే ఈక్వల్ టు 1. tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1. అలాగే సైన్ యొక్క రెసిప్రోకలు కొసికెంట్ 45 డిగ్రీస్ చూద్దాము. కొసికెంట్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్, అంటే కర్ణము ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము ఏబి. ఏసీ విలువ √2a, ఏబి విలువ ఏ, కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతాయి, √2 అనేది వస్తుంది. అంటే కొసికెంట్ 45 డిగ్రీస్ విలువ ఎంత వచ్చింది? √2. అలాగే సీకెంట్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు
హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్, అంటే కర్ణము ఏసీ బై ఆసన్న భుజము బీసీ. కర్ణము √2a, బీసీ విలువ ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. సీకెంట్ 45 degrees ఈక్వల్ టు √2 వచ్చింది. అలాగే కాట్ 45 degrees విలువ చూడండి. కాట్ 45 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అంటే ఆసన్న భుజము బీసీ బై ఎదుటి భుజము ఏబి. బీసీ వాల్యూ ఏ, అదేవిధంగా ఏబి వాల్యూ కూడా ఏ బై ఏ అంటే 1. కాట్ 45 degrees ఈక్వల్ టు 1. ఈ విధంగా త్రికోణమితీయ నిష్పత్తులు 45 degrees వద్ద ఈ విలువల్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 degrees అండ్ 60 degrees, 30 degrees వద్ద 60 degrees వద్ద త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇందుకోసం మనం ఒక సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని తీసుకుందాము. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉంటాయి, అలాగే 3 భుజాలు సమానంగా ఉంటాయి. సమబాహు త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి లంబరేఖను గీస్తే ఆ భుజాన్ని ఆ లంబరేఖ 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. అంటే ఇక్కడ 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ పాయింట్ని డి అని కానీ మనం అనుకుంటే ఈ లంబరేఖ ఇక్కడ కోణ సమద్వికరణన రేఖ అవుతుంది. అంటే ఇటు 30 degrees, ఇటు ఒక 30 degreesగా విభజిస్తుంది. ఇక్కడ సి దగ్గర 60 degrees, బి దగ్గర 60 degrees ఉంటుంది. ఇక్కడ మనం 2 భాగాలుగా తీసుకోవాలి ఒక భుజాన్ని, కాబట్టి భుజం విలువ 2a అనుకుందాం. ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ. అదేవిధంగా ఈ భుజము 2a అవుతుంది, ఈ భుజం కూడా 2a అవుతుంది. అయితే మనకి ఇందులోంచి ఒక్క లంబకోణ త్రిభుజాన్ని మాత్రమే పరిశీలిద్దాము. ఈ లంబకోణ త్రిభుజం ఏడిసిలో కర్ణము తెలుసు, ఒక భుజం తెలుసు, రెండో భుజాన్ని కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC² ఈక్వల్ టు ఒక భుజము AD² మరియు మరొక భుజము CD². ఇక్కడ AD² విలువ మనకు తెలీదు, CD² వాల్యూని యువతలకు తీసుకొస్తే AC² మైనస్ CD² అంటే AD² విలువ AC² అంటే 2a హోల్ స్క్వేర్ మైనస్ CD² అంటే A². 2 4a² మైనస్ A² అంటే 3a² వస్తుంది. AD వాల్యూ కావాలంటే స్క్వేర్ని అవతల పంపిస్తే √3a² అవుతుంది. అంటే దీని అర్థం √3 × a. ఇది AD విలువను తెలియజేస్తుంది. 60 degrees దృష్ట్యా AD అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, దీని విలువ √3a. DC అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, దీని విలువ a. AC అనేది కర్ణము హైపాట్న్యూస్ అవుతుంది, దీని విలువ 2a. అయితే 60 degrees వద్ద త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. sin 60 degrees ఈక్వల్ టు సైన్ యొక్క రేషియో ఏంటి? వెరీ గుడ్, ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్. అంటే ఎదుటి భుజము AD బై AC, AD బై AC అవుతుంది. AD వచ్చి √3a బై AC వచ్చి 2a, AA క్యాన్సిల్ అవుతుంది. √3/2 అనేది sin 60 degrees విలువను తెలియజేస్తుంది. అదేవిధంగా cos 60 degrees, cos 60 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. ఇది అడ్జసెంట్ సైడ్ అంటే DC బై AC. DC వాల్యూ a బై AC వాల్యూ 2a కాబట్టి a క్యాన్సిల్ అవుతుంది. 1/2 అనేది cos 60 degrees విలువను తెలియజేస్తుంది. అదేవిధంగా tan 60 degreesని ఒకసారి
చూద్దాము. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఏడి బై డిసి. ఏడి వాల్యూ √3 ఇంటూ ఏ బై డిసి వాల్యూ ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. √3 అనేది tan 60 degrees విలువను తెలియజేస్తుంది. అదేవిధంగా కొసికెంట్ 60 degrees ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్, అంటే కర్ణము ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము ఏడి అవుతుంది. సో కర్ణము విలువ 2a బై ఎదుటి భుజం విలువ √3a. ఏ క్యాన్సిల్ అవుతుంది. 2/√3 అనేది కొసికెంట్ 60 degreesను తెలియజేస్తుంది. అదేవిధంగా సీకెంట్ 60 degrees ఈక్వల్ టు సీకెంట్ 60 degrees ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ బై డిసి ఆసన్న భుజము. ఏసీ విలువ 2a, ఆసన్న భుజము ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది సీకెంట్ 60 degrees విలువను తెలియజేస్తుంది. అదేవిధంగా కాట్ 60 degrees ఈక్వల్ టు కాట్ 60 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అంటే ఆసన్న భుజము డిసి బై ఎదుటి భుజము ఏడి. ఇక్కడ ఆసన్న భుజము ఏ, ఎదుటి భుజము √3a కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 1/√3 అనేది కాట్ 60 degrees విలువ తెలియజేస్తుంది. ఈ విధంగా 60 degrees వద్ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేటివి ఈ విలువలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ త్రిభుజంలో 30 degrees దృష్ట్యా ఏడిసి త్రిభుజాన్ని పరిశీలిస్తే 30 degreesకు ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని, అంటే సిడి భుజాన్ని ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము అని, 30 degreesకు ఆనుకొని ఉన్నటువంటి ఈ భుజాన్ని అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజము అని, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని హైపాట్న్యూస్ కర్ణము అని అంటారు. ఇక్కడ ఎదుటి భుజము డిసి వాల్యూ ఏ, ఆసన్న భుజము ఏడి వాల్యూ √3a, అదేవిధంగా కర్ణము 2a. ఈ 30 degrees దృష్ట్యా త్రికోణమితీయ నిష్పత్తుల విలువలో ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. సైన్ 30 degrees ఈక్వల్ టు సైన్ యొక్క రేషియో ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే డిసి బై హైపాట్న్యూస్ ఏసీ. ఇక్కడ డిసి వాల్యూ ఏ, కర్ణము 2a. ఏ క్యాన్సిల్ అవుతుంది. 1/2 అనేది సైన్ 30 degrees విలువను తెలియజేస్తుంది. అదేవిధంగా కాస్ 30 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్ కాబట్టి ఇక్కడ ఆసన్న భుజము ఏడి బై కర్ణము ఏసీ, ఆసన్న భుజము √3 ఇంటూ ఏ బై కర్ణము 2a. ఏ క్యాన్సిల్ అవుతుంది. √3/2 వస్తుంది. కాబట్టి కాస్ 30 విలువ ఎంత. √3/2. అదేవిధంగా tan 30 degrees చూద్దాము. tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి డిసి, అడ్జసెంట్ సైడ్ ఏడి. ఏ బై √3 ఇంటూ ఏ క్యాన్సిల్ అవుతుంది. 1/√3 వస్తుంది. tan 30 degrees వాల్యూ 1/√3. అదేవిధంగా కొసికెంట్ 30 degrees చూద్దాం. కొసికెంట్ 30 degrees ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్, అంటే కర్ణము బై ఎదుటి భుజము ఏసీ బై డిసి. ఏసీ వాల్యూ ఏమో 2a, డిసి వాల్యూ ఏమో
ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది, 2 వస్తుంది. కొసెకెంట్ 30 డిగ్రీస్ వాల్యూ 2 అని చెప్తాం. అదేవిధంగా సీకెంట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై ఏడి. ఏసీ వాల్యూ ఏమో 2a, ఏడి వాల్యూ √3a. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 2/√3 అనేది సీకెంట్ 30 డిగ్రీస్ వాల్యూను సూచిస్తుంది. అదేవిధంగా కాట్ 30 డిగ్రీస్. కాట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏడి బై డిసి. ఇక్కడ ఏడి వాల్యూ ఏమో √3 ఇంటూ ఏ, డిసి విలువ ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది, √3 వస్తుంది. కాట్ 30 డిగ్రీస్ వాల్యూ √3 అని చెప్తాం. ఈ విధంగా 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేటివి ఈ విధంగా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ త్రికోణమితీయ నిష్పత్తులు అనేటివి 0 డిగ్రీల వద్ద 90 డిగ్రీల వద్ద ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాము. 0 డిగ్రీల వద్ద 90 డిగ్రీల వద్ద నేర్చుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ఇక్కడ 0 డిగ్రీస్ అంటే అసలు ట్రయాంగిల్ ఏర్పడదు కదా, మరి 0 డిగ్రీస్ ఎక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీస్ కాకుండా మరొక కోణం కూడా 90 డిగ్రీస్ ఉండాలంటే పాసిబుల్ అవ్వదు. మరి 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ వద్ద ఈ త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఏ విధంగా తెలుసుకుంటామనంటే, దీనికోసం ఇక్కడ నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. ఏపిసి లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ సి దగ్గర ఉన్న కోణం, యాంగిల్ ఏ దగ్గర ఉన్న కోణం కలిపి 90 డిగ్రీలు అవుతాయి. ఎందుకంటే అవి రెండు ఒకదానికొకటి పూరక కోణాలు. సి దగ్గర కోణం విలువ తగ్గే కొద్దీ ఏ దగ్గర కోణం విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఏ దగ్గర కోణం విలువ తగ్గే కొద్దీ సి దగ్గర కోణం విలువ పెరుగుతుంది. కానీ ఈ రెండిటి మొత్తం మాత్రం 90 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ నేను సి దగ్గర ఉన్న కోణాన్ని ఇలా తగ్గించాను అనుకుందాం. అంటే ఏ దగ్గర ఉన్న పాయింట్ని కొద్దిగా కిందికి డ్రాగ్ చేశాను అనుకోండి. సో అప్పుడు బిందువు ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ సి దగ్గర ఉన్న కోణం తగ్గింది, ఏ దగ్గర ఉన్న కోణం పెరిగింది. అంటే ఇక్కడ సి దగ్గర ఉన్న కోణం మళ్ళీ ఒకసారి ఇంకొద్దిగా డ్రాగ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఇలా డ్రాగ్ చేసుకుంటూ తీసుకొచ్చే కొద్దీ సి దగ్గర కోణం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఏ దగ్గర నుంచి బి దగ్గరకి కానీ డ్రాగ్ చేయగలిగితే అప్పుడు సి దగ్గర కోణం ఎంత అయి ఉంటుంది, 0 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సి దగ్గర 0 డిగ్రీస్ విలువ అయినప్పుడు బీసీ విలువ ఏసీ విలువ రెండు సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ సి ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు ఏసీ విలువ బీసీ విలువ రెండు సమానం అయిపోతాయి. ఈ కోణం దృష్ట్యా ఎదుటి భుజము అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది. అదేవిధంగా ఆసన్న భుజము అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది. హైపాట్న్యూస్ వచ్చేసి ఏసీ అవుతుంది. అంటే ఇక్కడ ఏబి విలువ పూర్తిగా తగ్గిపోతుంది, ఏసీ విలువ బీసీ విలువకు సమానం అవుతుంది. అంటే ఏబి విలువ 0 అయిపోతుంది. ఎప్పుడంటే యాంగిల్ సి దగ్గర 0 డిగ్రీస్ అనేది పాసిబుల్ అయితే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఏబి విలువ 0 అవుతుంది. బీసీ విలువకు కర్ణం ఏసీ విలువ సమానం అవుతుంది. ఈ విషయం కానీ బాగా అర్థమైతే 0 డిగ్రీస్ వద్ద త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాము. సైన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి బై హైపాట్న్యూస్ ఏసీ. అక్కడ మనకు ఏబి విలువ 0 అయిపోయింది, ఏసీ విలువ ఎంతైనా ఉన్ని 0/ఎనీ అమౌంట్ ఈక్వల్ టు 0. కాబట్టి సైన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాస్ 0 డిగ్రీస్ చూద్దాము. కాస్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ బీసీ బై ఏసీ అవుతుంది.
బీసీ ఏసీ విలువలు సమానం కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఒకటి మిగులుతుంది. సో కాస్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1. అదేవిధంగా tan 0 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకు ఏబి బై అడ్జసెంట్ సైడ్ బీసీ. ఏబి వాల్యూ 0 బై బీసీ, 0 బై ఎనీ అమౌంట్ ఈక్వల్ టు 0 కాబట్టి tan 0 డిగ్రీస్ ఈక్వల్ టు 0. అదేవిధంగా కొసికెంట్ 0 డిగ్రీస్, కొసికెంట్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ కర్ణము ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఏబి. ఏబి ఈక్వల్ టు 0 కాబట్టి ఏసీ బై 0 అవుతుంది. 0తో డివిజన్ అనేది అన్డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ అన్డిఫైన్డ్ అని కానీ లేదా ఇన్ఫినిటీ అని కానీ తెలియజేస్తాం. అదేవిధంగా సీకెంట్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఏసీ బై బీసీ. ఏసీ వాల్యూ బీసీ వాల్యూ రెండు సమానం కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఒకటి మిగులుతుంది. ఇది సీకెంట్ 0 డిగ్రీస్ని తెలియజేస్తుంది. అదేవిధంగా కాట్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చి బీసీ, ఆపోజిట్ సైడ్ ఏబి. బీసీ బై ఏబి అవుతుంది. ఏబి ఈక్వల్ టు 0 కాబట్టి బీసీ బై 0, 0తో డివిజన్ అనేది అన్డిఫైన్డ్ కాబట్టి అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ అని తెలియజేస్తాం. ఈ విధంగా 0 డిగ్రీస్ అనేది ఏర్పడితే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా 90 డిగ్రీస్ ఏర్పడే సందర్భం ఎలా వస్తుందో ఒకసారి గమనిద్దాము. ఈ త్రిభుజంలో సి వద్ద ఏర్పడిన కోణం పెరిగేటట్లు చేసామనుకోండి, అంటే ఏ దగ్గర ఉన్న పాయింట్ని ఇలా డ్రాగ్ చేసాము అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే కోణం చూడండి, కోణం విలువ పెరిగింది, ఇక్కడ కోణం విలువ తగ్గింది. అయితే ఈ బి అనేది మాత్రం ఇలా ఈ వైపుకు జరిగింది. అదేవిధంగా ఇంకొద్దిగా కోణాన్ని ఇలా పెంచామనుకోండి పెద్దదిగా, అప్పుడు ఏ అనే పాయింట్ ఇలా డ్రాగ్ చేయబడుతుంది. అదేవిధంగా బి కూడా సికు దగ్గరగా వెళ్తూ వస్తుంది. అంటే సి దగ్గర కానీ కోణం పెరిగే కొద్దీ బి విలువ సి దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే బీసీ విలువ 0 అయిపోతుంది. అదేవిధంగా ఏబి విలువ అనేది కర్ణము ఏసీ విలువకు సమానం అయిపోతుంది. ఇప్పుడు సి దగ్గర కానీ 90 డిగ్రీస్ కానీ ఏర్పడే సందర్భం వస్తే, యాంగిల్ సి దగ్గర కానీ 90 డిగ్రీస్ కానీ ఏర్పడితే అప్పుడు బీసీ వాల్యూ 0 అయిపోతుంది. అదేవిధంగా ఏబి ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఇక్కడ సి దగ్గర ఏర్పడిన కోణానికి ఆపోజిట్ సైడ్ వచ్చి ఏబి అవుతుంది. అలాగే అడ్జసెంట్ సైడ్ వచ్చి బీసీ అవుతుంది. హైపాట్న్యూస్ ఏసీ అవుతుంది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని సి దగ్గర 90 డిగ్రీస్ ఏర్పడినప్పుడు ఈ త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సైన్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు, సైన్ యొక్క రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అనేది ఏబి తెలియజేస్తుంది, హైపాట్న్యూస్ అనేది ఏసీ తెలియజేస్తుంది. ఇక్కడ మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఒకటి అనేది ఏర్పడుతుంది. కాబట్టి సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 అని చెప్తాం. అదేవిధంగా కాస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అనేది బీసీ అవుతుంది బై ఏసీ. బీసీ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 0 బై ఎనీ అమౌంట్ ఈక్వల్ టు 0. కాస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 0. అదేవిధంగా tan 90 డిగ్రీస్, tan 90 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఏబి బై బీసీ, బీసీ వాల్యూ 0 కాబట్టి 0తో డివిజన్ అనేది నిర్వచించబడదు. కాబట్టి ఇక్కడ అన్డిఫైన్డ్ అని కానీ లేదా ఇన్ఫినిటీ అని కానీ తెలియజేస్తాం. అదేవిధంగా కొసికెంట్ 90 degrees ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే కర్ణము ఏసీ బై ఎదుటి భుజము ఏబి. ఇక్కడ ఏబి వాల్యూ ఏసీ వాల్యూ సమానం కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి కొసికెంట్ 90 degrees ఈక్వల్ టు 1. అదేవిధంగా సీకెంట్ 90 degrees ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. బీసీ వాల్యూ 0 వచ్చింది కాబట్టి 0తో డివిజన్ అనేది నిర్వచించబడదు కాబట్టి అన్డిఫైన్డ్ అని కానీ లేదా ఇన్ఫినిటీ అని కానీ తెలియజేస్తాం. అదేవిధంగా కాట్ 90 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఏబి. ఇక్కడ బీసీ వాల్యూ 0 వచ్చింది కాబట్టి 0 బై ఏబి అవుతుంది. 0 బై ఎనీ అమౌంట్ ఈక్వల్ టు 0 కాబట్టి కాట్ 90 degrees ఈక్వల్ టు 0 అని తెలియజేస్తాం. ఈ విధంగా 0 degrees వద్ద 90 degrees వద్ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఇలా ఏర్పడతాయి. మళ్ళీ మరొక క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.